ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పవన్ కళ్యాణ్ చెప్తే తెలంగాణ ప్రజలు ఓటేయరని అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 190% పైగా స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ సాయం అడిగినట్లుగా తెలుస్తోందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్తే తెలంగాణ ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు టీపీసీసీ చీఫ్. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ని వారు చెప్పే మాటల్ని నమ్మరుగాక నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90-95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు కనబడుతూ ఉంది. మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేయడం మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా బీజేపీ పవన్ కళ్యాణ్ బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది. అతని సాయం కూడా కోరుతున్నట్లు తెలుస్తుందని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, తను అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల గురించి కానీ లేదంటే కోనసీమ గురించి అప్పుడు ఇంతకు ముందు తెలంగాణ నేతల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. వాటి కారణంగా చూస్తే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా, అటు ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర నాయకులతో పాటు నేషనల్ లీడర్స్ని కూడా దించుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో దిగారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి తెలిసిందే, అటు కేసీఆర్ తప్ప మిగతా ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం, తాము ఎవరైతే అభ్యర్థిని చూస్ చేసుకున్నారో వాళ్ళని గెలిపించే దిశగా కూడా ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ విషయానికి వస్తే రాష్ట్ర నాయకత్వంతో పాటు అటు సెంట్రల్ నుంచి కూడా కొంతమంది లీడర్స్ని ఇక్కడ పిలుచుకొని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కూడా సూచిస్తూ ఉన్నారు, వాళ్ళని కోరుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగా కాసేపటి క్రితం కొంతమంది నేషనల్ లీడర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఇదే అంశం బీజేపీ పవన్ కళ్యాణ్, అంటే ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన ఆంధ్రాలో అలయన్స్ ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ని ఎన్నికల ప్రచారంలో దించాలి అంటూ కూడా బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నిన్న అటు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి లక్ష్మణ్తో పాటు ఇతర కొంతమంది ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, అదేవిధంగా రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్ కూడా నిన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ నెల 7-8వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పర్యటించాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందించారో తెలియదు. కానీ ఇదే అంశంపైన కాసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్కి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది? గతంలో కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి అనేక కామెంట్స్ చేశారు. అంటే గతంలో మనం చూస్తే కోనసీమకు తెలంగాణ వారి దిష్టి తగిలి పూర్తిగా నాశనం అయిపోయింది, పచ్చని కోనసీమ పాడైపోయింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆంధ్ర రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఆంధ్ర వ్యక్తి అంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు. సో ప్రస్తుతం అవి హాట్ టాపిక్గా మారే. ప్రధానంగా పీసీసీ చెప్పింది ఏంటంటే బీజేపీ కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ కలిసి భిక్షం దేహి అంటూ కూడా అడిగారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు, తెలంగాణ నాయకుడు కాదు, ఆయన చెప్తే ఇక్కడ ఎవరు కూడా ఓటు వేయరు. అండ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి. గతంలో కూడా తెలంగాణ గురించి చాలా నీచంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాదు, దిష్టి కళ్యాణ్ అంటూ కూడా పీసీసీ చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఆంధ్రలో రాజకీయం చేసుకోవాలి కానీ తెలంగాణలో చేయడానికి వీల్లేదు అంటూ కూడా పీసీసీ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేవలం రాష్ట్ర నాయకత్వానికే పరిమితమై మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. మేము ఏసీసీ అగ్రనేతలు మున్సిపల్ ఎన్నికలకు పిలవలేదు, ప్రస్తుతం బీజేపీ ఓడిపోతామనే భయంతోనే ఈ విధంగా
నేషనల్కి సంబంధించినటువంటి లీడర్స్ కానివ్వండి, సెంట్రల్ లీడర్స్ అందరినీ కూడా పిలుచుకుంటున్నారు. ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని అయితే కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి కేవలం రాష్ట్ర నాయకత్వంతో ప్రచార బారిలో దిగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తెలుపుతారా? హేమ, మీరు చెప్తున్నట్లుగానే మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మనం వింటున్నాం. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలకి అటు మరి బీజేపీ తరపు నుంచి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? కాసేపటి క్రితమే, అంటే ఎగ్జాక్ట్గా ఒక 5 to 10 minutes అవుతుంది పీసీసీ కామెంట్ చేసి. సో ఇంకా దీనిపైన బీజేపీ ఎవరు కూడా స్పందించలేదు. సో ఖచ్చితంగా స్పందిస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఏమైనా స్పందిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి తగిలింది అన్న టైంలో కూడా పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు, చాలా సీరియస్గా కౌంటర్స్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించలేదు. అండ్ బీజేపీ నాయకులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మరి మున్సిపల్ ఎన్నికలు ఒక విధంగా పవన్ కళ్యాణ్ని ప్రచారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయి అంటూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు అటు ఆంధ్రాలో ఫ్యాన్స్ ఉంటారు, ఇటు తెలంగాణలో ఫ్యాన్స్ ఉంటారు. బికాజ్ ఆయన ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక ఫిలిం పర్సనాలిటీగా చూస్తూ ఉంటారు. సో ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తుంది. సో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతున్నటువంటి కామెంట్స్కి మరి బీజేపీ ఏదైనా స్పందిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ని వారు చెప్పే మాటల్ని నమ్మరుగాక నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90 to 95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు కనబడతా ఉంది.